నమస్తే అండి. ఈరోజు నేను మీకు 2 సెంట్లలో కట్టిన ఒక పాత బిల్డింగ్ చూపిస్తున్నాను. ఒకసారి చూడండి, డీటెయిల్స్ మెల్లిగా చెప్తాను నేను. ఒకసారి బిల్డింగ్ బయట నుంచి ఒకసారి అబ్జర్వ్ చేయండి అది. అలాగే రైట్ సైడ్ ఒక సందు కూడా ఉన్నది. ఈ సందు 3 అడుగులు ఉంటుందండి. బైక్ అయితే ఈజీగా వెళ్ళిపోతుంది. ఈ సందు అండి అది. లోపల నుంచి కూడా చూపిస్తాను మీకు నేను. 15 సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగ్ కాబట్టి కొంచెం పాతదేనండి. అయినా సరే చాలా స్ట్రాంగ్గా ఉన్నది. ఈ బిల్డింగ్ లొకేషన్ వచ్చేసి సిఎస్ఎన్ కాలేజ్కి, ఇటు తిరుమల స్కూల్స్కి మధ్యలో ఉంటుందండి. సరే, ఒక్కసారి బిల్డింగ్ లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ 2 పోర్షన్లా కట్టారండి. ఇదిగో ఇప్పుడు మీరు ఫ్రంట్ చూస్తుంది చిన్న హాలు, లోపల బెడ్రూము. ఆ తర్వాత పక్క పోర్షన్ కూడా ఇంచుమించు అలాగే ఉంటుందండి, సేమ్. ఆ పక్కన మీకు చూపిస్తాను నేను. ఇది ఇంటి చుట్టూరు కూడా శుభ్రం తిరిగి అంతా క్లీన్ చేసుకోవచ్చండి. కానీ ఇక్కడ సామాన్ ఉండడం వల్ల నేను తిరిగి చూపించలేకపోతున్నాను. ఇటు రైట్ సైడ్ సందు అయితే కొంచెం ఖాళీగానే ఉన్నది. అది ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది చూసారు కదా, ఆ చివరి కొంచెం సామాన్ ఉంది, కానీ మామూలుగా అయితే ఫ్రీగా తిరిగి క్లీన్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఒకసారి లోపలికి వెళ్దాం. ఇక్కడ చూసారు కదండి, బట్టలు అవి పెట్టి ఉంచారు కొత్తవి. బట్టల వ్యాపారం కూడా చేస్తూ ఉంటారంట. ఇది బెడ్రూమ్ అండి, ఇది ఒకటే బెడ్రూము. అలాగే బయటికి వెళ్ళిపోతే బయట నుంచి మీకు లోపలికి చూపిస్తున్నాను. ఇది బయటికి రాగానే ఈ రైట్ సైడ్లో బాత్రూమ్ అండి, అటాచ్డ్ లేదు. మీకు బయట నుంచి చూపించాను కదా సొందని. ఈ సందును కూడా వాడుకోవచ్చు అండి మనం. ఇటు నుంచి కూడా తిరగచ్చు. కార్లు అవి వెళ్తున్నాయి కదా, చూసారు కదా. ఒకసారి మళ్ళీ లోపలికి వెళ్దాం. హాల్లో ఈ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఒకసారి రైట్ సైడ్ తిరిగితే మళ్ళీ ఇంకో బెడ్రూమ్ ఉంటుందండి అవతల గదిలోను. ఒకసారి బయట నుంచి చూద్దాం. ఇది 2 పోర్షన్ల కింద ఉన్నా ఇలా ఒక్కలే వాడుకుంటున్నారండి. కాబట్టి దీన్ని ఒకవైపు పోర్షన్ని హాల్ని కిచెన్లో వాడుకుంటున్నారు. ఇది రెండోది బెడ్రూము. ఇది మెయిన్ దక్షిణ సింహద్వారం అండి. ఇది దీనికి మున్సిపాలిటీ వాటర్ ఉన్నదండి, బోర్ ఉన్నది. అలా వాటర్కి అయితే అసలు ఇబ్బంది ఉండదు. ఈవెన్ వేసవికాలంలో కూడా మీకు అసలు ఇబ్బంది అనేది ఉండదు. ఇక్కడ వచ్చిన చిన్న ఇదేంటంటే, ఈ బిల్డింగ్ కట్టినప్పుడు మున్సిపాలిటీలో ఉన్నా సరే ప్లాన్ తీసుకోకుండా బిల్డింగ్ కట్టారండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే అవసరం లేదు, కానీ రేపటి రోజు దీని మీద మళ్ళీ ఇంకొకటి వేసుకోవాలనుకున్నప్పుడు ప్లాన్ కోసం వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఒకసారి పైనుంచి చూపిస్తున్నాను కదా, చూడండి. ఇంటి చుట్టూరు ప్రహరీ గోడ ఉన్నదండి. సరిహద్దులతోటి ఇబ్బంది ఏమీ లేదు, అంతా పక్కాగా ఉన్నాయి డాక్యుమెంట్స్ అన్నీ కూడాను. ఇది ఖచ్చితంగా 2 సెంట్లలో ఉంటుందండి ఇల్లు. ఇది ఓనర్ గారు అయితే 45 లక్షలు చెప్తున్నారండి. బార్గెనింగ్ ఉంటుంది. ఇంకా దీనికి ఉన్న ఒక మైనస్ ఏంటంటే, మున్సిపాలిటీలో ప్లాన్ తీసుకోకపోవడం అన్నది ఒక మైనస్ అండి. కాబట్టి దానికి సంబంధించి కూడా మాట్లాడదాం. రేటు కొంచెం అటు ఇటుగా ఇచ్చేస్తాను అన్నట్టుగా అంటున్నారు. ఆయనకి కొంచెం బిజినెస్ ప్లాన్ ఏదో ఉన్నదండి, దాని గురించి అమౌంట్ కొంచెం అర్జెంట్ అని అంటున్నారు, అవసరం అని. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నేను మీకు తీసుకెళ్ళి చూపిస్తాను. డైరెక్ట్గా ఓనర్ గారితో మాట్లాడుకుంటారు. కానీ సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.